హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త. ఇక ఏప్రిల్ 1 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ శుభవార్త ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈపీఎఫ్ సేవలను ఉద్యోగులు సులభంగా, వేగవంతంగా పొందేలా కొత్త విధానాలను ప్రవేశపెట్టబోతుంది. ఇక ఈపీఎఫ్ నగదు ఉపసంహరణ, వివరాల అప్డేటు, ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కారం కోసం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా త్వరలో ఈపీఎఫ్ఓ 3.0 వర్షన్ను విడుదల చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇవి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక నుంచి ఈపీఎఫ్ విత్డ్రాలు మరింత వేగంగా జరగనున్నాయి. రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇందుకోసం ఆటోమోటివ్ ఫీచర్ను ఈపీఎఫ్ఓ రూపొందిస్తుంది. ఈ ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుంది. ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ఓ క్లెయిమ్ కోసం 20 రోజుల సమయం పడుతుంది. ఇక మాన్యువల్గా ఈపీఎఫ్ఓ సిబ్బంది పరిశీలించి క్లెయిమ్ ఆమోదించటం లేదా రిజెక్ట్ చేయటం చేస్తున్నారు. కానీ త్వరలో ఆటోమోడ్ ఆప్షన్ తీసుకురానున్నారు. ఇక ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ను లాంచ్ చేయనున్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈపీఎఫ్ క్లెయిమ్స్ వేగవంతంగా ప్రాసెస్ అవుతాయి. మాన్యువల్ జోక్యం లేకుండా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు జరుపుతారు. ప్రస్తుతం క్లెయిమ్ రిక్వెస్ట్ కోసం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటిని అధికారులు ధృవీకరణ చేపట్టడం వల్ల ప్రక్రియ ఆలస్యమవుతుంది. కానీ కొత్త ప్లాట్ఫామ్లో పేపర్ వర్క్ ఉండదు. ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ ద్వారా సులభంగా, వేగంగా క్లెయిమ్స్ అయితే జరుగుతాయి. ఇక ఈపీఎఫ్ఓ 3.0 ప్లాట్ఫామ్లో పేపర్ వర్క్ ఉండదు. ఆధారు, పాను, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతాయి. సిబ్బంది వివరాలను చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మెడికల్ ఎమర్జెన్సీ, పెళ్లి, ఎడ్యుకేషన్ అవసరాల కోసం చేసుకునే క్లెయిమ్స్ మరింత వేగంగా ప్రాసెస్ అయితే అవుతాయి. కొత్త విధానంలో కేవలం 3 రోజుల్లో పీఎఫ్ నగదు సెటిల్మెంట్ జరుగుతుందని కార్మిక శాఖ సహాయక మంత్రి శోభా కరంద్లాజే ఈ విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారు. అటు ఏప్రిల్ 1 నుంచి కొత్త యాప్ను ఈపీఎఫ్ఓ తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా ఉద్యోగులు ఒకే చోట పీఎఫ్ సేవలు పొందవచ్చు. ఉమాంగ్, యూఏఎన్ ప్లాట్ఫామ్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త యాప్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మొత్తానికి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులు కొత్త మార్పులను చూడొచ్చు. ఈ మార్పులతో పీఎఫ్ సేవల్లో వేగం పెరగనుందని చెప్పవచ్చు. దీంతో ఈ అప్డేట్స్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.